కూటమి ప్రభుత్వంలో తప్పు చేయడానికి, నేరాలు చేయడానికి భయపడుతున్నారు. అంత అగ్రెసివ్గా మీ 80% అగ్రెసివ్గా వెళ్ళాలమ్మా. ఈరోజు నేరం జరిగేటప్పుడు కూడా ఈ కూటమి గవర్నమెంట్లో నేరం చేస్తున్నామన్న భయం కూడా ఉండాలి. ఎందుకంటే ప్రత్యేకంగా మేము చూసే సందర్భాలు కూడా చిన్న చిన్న పిల్లల మీద అగాయించాలి, అదేవిధంగా మహిళల మీద, కొంతమంది మీద మహిళల మీద అగాయించాలి. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా డిపార్ట్మెంట్ చాలా ఫెర్మ్గా ఉంటుంది. ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేసే విషయంలో కానీ ఫోరెన్సిక్ని ఎంత మేము డెవలప్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, మొన్న రీసెంట్గా మార్కపూర్ ఇన్సిడెంట్ జరిగింది, ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఆ బస్సు యాక్సిడెంట్లో కనీసం మనుషులు గుర్తుపట్టలేని విధంగా కొన్ని మృతదేహాలు ఉన్నాయి. వాళ్ళని కూడా వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేసి, వాళ్ళ కుటుంబ సభ్యులు డిఎన్ఏ టెస్ట్ చేసి మ్యాచ్ చేసి ఇమీడియట్గా వాళ్ళ కుటుంబాలకి ఆ మృతదేహాలు అప్పచెప్పాలి వితిన్ 48 hours. ఎంతమంది ఇదే రకంగా చేసాం. అదే కర్నూలు విషయంలోని కూడా కొన్ని పోక్సో కేసెస్లో కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న అతి త్వరితగతిన జరిగే ఈ దర్యాప్తులో భాగంగానే ఈరోజు అంత తొందరగా కూడా కన్విక్షన్స్ పడుతుంది.